సర్పంచ్ అభ్యర్థులకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో కీలక మార్పులు తెస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఇక ఎంతమంది పిల్లలున్నా సర్పంచ్కు పోటీ చేసేందుకు అర్హత నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. గతంలో ఉన్న నిబంధనలు, ఇద్దరి పిల్లల నిబంధనలు సడలిస్తూ ఇప్పుడు తాజాగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు సర్పంచ్ అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి కూడా చట్ట సవరణ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సవరణ జరిగింది. దీన్ని క్యాబినెట్లో ఆమోదించారు. మరోవైపు ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్ సంబంధించిన మార్పులు కూడా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీ సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సర్పంచ్ అనర్హత విషయంలో చట్ట సవరణకైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల ఖర్చు విషయంలో కూడా చట్ట సవరణ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడమే తర్వాయిగా మారింది. మొత్తం మీద కేబినెట్ అయితే చట్ట సవరణకైతే ఆమోదం తెలిపిన పరిస్థితి. ప్రస్తుతం 2 పిల్లలు మాత్రమే ఉన్నవాళ్ళు పోటీకి అర్హులుగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నిబంధనలు సడలిస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో తాజాగా సర్పంచ్ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎస్, విజయ్ ఉన్నారు. విజయ్, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఎంతమంది పిల్లలున్నా సర్పంచ్కి పదవికి పోటీకి అర్హుడిగా ప్రకటిస్తూ ప్రస్తుతం కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎట్లాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా ఇది అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం? స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు అయితే మారనున్నాయి. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో చేంజ్ కానున్నాయని చెప్పాలి. అయితే రిజర్వేషన్లు వరుసగా 2 సార్లు కాకుండా ఒకేసారి ఉండేటువంటి విధంగా కూడా పంచాయతీరాజ్ చట్టం 2018లో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. సో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో 3 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సో ఇప్పటి వరకు ఒక్కసారి రిజర్వేషన్ ఖరారు 10 ఏళ్ల పాటు అంటే 2 టర్మ్లను కూడా కొనసాగేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని 1 టర్మ్ కు కుదించింది. దీని ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి కూడా ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి మారున్నాయి. రిజర్వేషన్ ను ఒకసారి అంటే 1 టర్మ్ కి అమలు చేయాలని చెప్పి కూడా వినతులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ మేరకు చట్టానికి ప్రతిపాదించినటువంటి సవరణలకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని చెప్పాలి. చట్ట సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు కూడా సంబంధించినటువంటి అన్ని రిజర్వేషన్లు కూడా మరొకసారి మారనున్నాయి. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి అయితే లేదు. సో దీంతో 3 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవారు. అలాంటి వారికి సైతం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కొంతకాలంగా కొన్ని వినతులు అయితే వచ్చాయి ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే చట్టానికి అలాగే ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చని, అయితే ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీ సభ్యులు ఉండేలా ప్రభుత్వం చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా తక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామీణ మండలాల్లోనూ కనీసం 5 ఎంపీటీసీ సభ్యులు ఉండనున్నారు. సో ఎంపీపీ ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్య రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఓటర్ జాబితాలో ఓటర్ చేరడానికి అర్హత తేదీని సైతం మార్చారు. అంటే ఆ పొడిగింపును కూడా చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ గా నమోదు చేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి ఏడాదికి ఒకసారి అవకాశం అయితే కల్పించింది. కానీ తాజాగా ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీన ఏడాదిలో 3 సార్లు కూడా అర్హత తేదీని మార్చారు. సో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా చట్టంలో మార్పు చేర్పులు అయితే చేశారని చెప్పొచ్చు రామదాస్. సర్పంచ్లు, ఉప సర్పంచ్లను తొలగించే విషయంలో కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. సో దీంతో పాటుగా అనర్హత వేటు వేసేటువంటి విషయంలో కూడా చట్ట సవరణ అయితే చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు, ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సుల వినియోగం విషయంలో కూడా చట్ట సవరణ అయితే ఆమోదం తెలిపారు. వీటితో పాటు అసెంబ్లీలో ఆమోదించినటువంటి పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం అయితే తెలపనున్నది. సో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి 51 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలను కూడా దగ్గరలోని మున్సిపాలిటీలో విలీనం చేయడం, హైడ్రా చట్టానికి సైతం కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు భూమి లేని కూలీలకు కూడా 12,000 ఆర్థిక సాయం ఇచ్చేందుకు కూడా సైతం కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం మనకు తెలిసిందే. సో ఇదంతా కూడా అంటే ఇప్పుడు
ఇది వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 2 పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ఉండేవారు. సో ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా సరే స్థానిక సంస్థల ఎలక్షన్ లో పాల్గొనేందుకు ఈ చట్టాన్ని సవరించి తీసుకొచ్చినందుకైతే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా 2 పిల్లల నిబంధనలు సడలిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హులుగా సర్పంచ్ పదవికి ప్రస్తుతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇది అసెంబ్లీలో ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాగే ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్ల మార్పు, ఇక ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు ఉండేలా ఎంపీపీ పదవికి చట్ట సవరణ చేశారు. మొత్తం మీద సర్పంచ్ అభ్యర్థులకైతే రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.